బుద్ధి గురువు. మన వాక్కు మొదలైనటువంటివి అవతల వాళ్ళతో మనం కమ్యూనికేషన్ రాతపోకలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆ ప్రజ్ఞంతా బుద్ధుడు. మనలో ఉండేటువంటి పరాక్రమం చూసుకుందంతా ఏ సెంటర్ మనం అంటావు ఇలాంటివన్నీ కుజుడు. అందుకే మనకి మార్చి నెల కూడా మార్స్, ఇంగ్లీష్లో కూడా మార్స్ అంటే ఆయన లార్డ్ ఆఫ్ వార్స్, వాళ్ళకి ఆయన పేరు మీద మార్చి నెల వచ్చింది. అలా కొట్టుకుంటావు తిట్టుకుంటాం అంటే కుజుడు మంచి ప్రభావంతో ఉండేటువంటి జాతకాల్లో వాళ్ళు ప్రతి నిమిషానికి దెబ్బలాటల్లో వాటిలోకి వెళ్తారు. కుజుడు ఏదో నీచులో ఉన్న దాంట్లో ఉండేటువంటి వాడు అక్కడెక్కడో బంద్ అంటే మన ఇంటి దగ్గర ముందు చేసుకుంటారు. ఏమో రెండు వాళ్ళు షాపుల మీద అంటే ఇళ్ళకి రా ఎందుకులేండి బయట తాళం పెట్టేయండి ఎవడో లేదని చెప్పేయండి తిరిగిస్తాము. అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకంగా పనిచేస్తుంటుంది. అంటే ప్రతి గ్రహానికి ప్రతీకలైనటువంటి మనలో ఉంటాయి. ఆ బుద్ధి మనకు ఉందా లేదా అనేటువంటి ఆ గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. ఇలాగా మొత్తం సృష్టిలో ఏమిటి ఉంటుందో అది మనలో ఉంటుంది. అందుకని కురుక్షేత్రం అంటే ఏమిటి? కురు అంటే సంస్కృతంలో ఏంటంటే పని అనం, ఏదైనా పని చేయడము అనేటువంటిది మనకి హిందీలో కూడా సేమ్ అంతే. కర్ణ, కర్ర అంటే చేయుట అనేటువంటి అర్థం, మనకి చేయడం అనేటువంటి అర్థంలో చేసేటువంటి క్షేత్రం, జరిగేటువంటి క్షేత్రం ఏమిటి? మన శరీరమే. అంటే మనమే కురుక్షేత్రానికి రిప్రజెంటేషన్. అంటే మనలోనే కురుక్షేత్రం జరిగింది ఈ యుద్ధం అంతా కూడా. ఈ శరీరం ఏమిటి? ధర్మక్షేత్రం. అంటే భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడు ఈ శరీరాన్ని? మంచి పనులు చేయమని ఇచ్చాడు. అందుకే కాళిదాసు కుమార సంభవంలో చక్కగా చెప్పాడు, శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నారు. అంటే మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. మన వాళ్ళు శరీరాన్ని సృష్టింపజేసుకోండి, ఉపవాసాలతో కృషించిపోండి, తిండి తినకండి, మార్చేయండి, ఇలాంటివి ఏమీ చెప్పారు. చక్కగా మీరు ఆరోగ్యంగా శుభ్రంగా తినండి, శరీరానికి పోషణ చేసుకోండి, ఈ హాయిగా ఉంటే సెంట్లు పూసుకోండి శుభ్రంగా. వాళ్ళైతే పూర్వకాలము మకరిక రచన, పత్ర రచన అని చెప్పి చక్కటి ఆకుల్ని వాటిని షేప్లో కట్ చేసి బుగ్గల మీద వాటి మీద అంటించుకునేవారు. మన మెహందీ అది ఎలాగైతే ఉందో అలాగా బుగ్గల మీద వాటి మీద కూడా వాళ్ళు వేసుకునేవారు మకరికా పత్ర రచనని. తర్వాత ఏ సీజన్లో ఏ ఋతువులో వచ్చేటువంటి పువ్వులతోటి జోకాల్లాగా అవి పెట్టుకుని చక్కగా వాళ్ళు అలంకరించుకునేవారు. బంగారమే కాకుండా ఒక్కసారి ప్రత్యేకంగా మనకి వాళ్ళు ఒంటి నిండా కూడా పువ్వుల దండలు అవన్నీ కూడా ఏ ఋతువులో ఏ వస్తే వాటిని అలాగా ధరించేవారు. అంటే మన వాళ్ళు ఏంటంటే ప్రకృతి మార్గం, శుభ్రంగా ఉన్నటువంటి సౌఖ్యములు ఏవైతే ఉంటాయో అనుభవించడం. ధర్మపరంగా మనకు ఉండేటువంటివి మనకు ఉండేటువంటి దాన్ని అనుభవించడంలో తప్పేమీ లేదు. లేకపోతే బాధపడదు, అవతల వాడుకుందని ఆడ నీకు ఉన్నప్పుడు హాయిగా అనుభవించు, తప్పేమీ లేదు. వాడు ఎవడు ఎందుకు పిలిచాడు, శుభ్రంగా స్వీట్లు అన్నీ వేసి పెట్టాడు. అయ్యో రోజు మా ఇంట్లో ఇలాంటి తిండి ఉండదే, ఇక్కడ ఉందని ఏడుస్తూ తినకు, అమ్మాయి ఈరోజు మంచి భోజనం దక్కింది మనకి అని హాయిగా తిను. ఇంటికి వచ్చి అయ్యో నేను అలాంటి భోజనం చేశాను, ఇవాళ అలాంటి దొరకలేదు, ఇలాంటి ఏడుపులు ఇంకా అటువంటిది. అంటే హాయిగా ఉండమన్నారు. అంటే అది శరీరాన్ని కాపాడుకోమన్నారు. శుభ్రంగా దానికి చేసేటువంటి పోషణాలు కూడా హాయిగా చేసుకోవాలి. ఎందుకోసం చేసుకోవాలి? ధర్మం ఆచరించడం కోసం చేసుకోవాలి. వాళ్ళు చెప్పింది ఏంటంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటే, నీ శరీరం కనుక చక్కగా పుష్టిగా ఉంటే మంచి పని ఏదైనా నువ్వు చేయగలుగుతావు. నువ్వే నీరసించిపోయి నువ్వే రోగిష్టమై నిన్నే ఎవడో నడిపించి తీసుకెళ్ళాలి అంటే నువ్వు అవతల వాడికి ఏం చేసి పెడతావు? మంచి పని చెయ్యాలన్నా కానీ నీ శరీరం నీకు సహకరించాలి కదా. నువ్వు అలా మంచంలో పడి మూలుగుతూ ఉండి మాటలు వేసుకుంటూ మింగుతూ అలా ఉంటే నీ వల్ల జరిగేటువంటి పని ఏమిటి ఉంటుంది? నువ్వు ఇంట్లో వాడికి భారమేమవుతావు తెప్పిస్తే నీ వల్ల సమాజానికి ఏమాత్రం కూడా ఉపయోగపడుతుంది. అంటే నువ్వు ఏదైనా 10 మందికి పనికొచ్చేటువంటి పని చేయాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే ఓవర్ స్ట్రెయిన్ అవ్వద్దని కూడా చెప్తారు. మంచి పని అయినా సరే నీ లిమిట్ నువ్వు చూసుకునే చేయాలి. వాడు విపరీతంగా నేను చేసేయాలి అంటే ఉత్సాహంతో కొంతమంది ఉంటారు. సేవా కార్యక్రమాలు ఇవి ఏమంటే చేసేద్దామని చెప్పి 4 రోజులు చేస్తారు, నీరసం చెబుతారు, అమ్మ చెప్పి పడిపోతారు, ఇంటికి వచ్చి 6 రోజుల పాటు మళ్ళీ అలా కాదు. నీకు రోజు 1 గంటకి భోజనం అలవాటు అయితే ఆ 1 గంట సమయానికి అలాగో ఒక 10 నిమిషాలు నాకు గ్యాప్ ఇవ్వండి, నేను భోజనం చేసి వస్తానని చెప్పిరా. అంతేగాని 3 వరకు ఎవళ్ళు వెళ్ళలేదు కదా, కదలటలేదు కదా అని చెప్పి నువ్వు కూడా ఆ ఒక్క పెట్టుకుని తినేసి ఇంకా తలకాయ నొప్పులు వచ్చేసి తిన్న తరక్క వాంతి చేసేసుకుని ఆ రాత్రి నిద్రపట్టక మన్నాడికి నేను రాలేనని చెప్పి దీనివల్ల ఏమిటవుతుందంటే మనం చేయగలిగినటువంటి పని కూడా మన్నాడు అయిపోతుంది. అందుకని మనం ఎంత శక్తితో చేయగలమో అంత శక్తితోటి పని చేయాలి. నీ శక్తికి మించి నువ్వు పని చేయాలి. దానివల్ల మళ్ళీ నీ శరీరము ఇబ్బంది పడుతుంది. దానివల్ల ఏమిటవుతుంది? నువ్వు చేయాల్సినటువంటి పని ఆగిపోతుంది. అందుకని
పార్వతీదేవి తపస్సు చేస్తున్నప్పుడు ఈ శివుడు వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, నీ శక్తి మేరకే నువ్వు పనులు చేస్తున్నావు కదా, తపస్సు అది కూడాను, ఏదో వచ్చావు, ఏదో సాధించేద్దాం, మోక్షం వాడే వచ్చే 2 రోజుల్లో నాకు మోక్షం రావాలి అని చెప్పి తలకిందులుగా నుంచి అడ్డంగా నుంచి పడుకుని ఇలాగే చేసేద్దు. అందుకే వాడు కంగారు ఏం చేయలేదు, నీ శరీరాన్ని నువ్వు ఎక్కువగా శ్రమింపజేసుకోవట్లేదు కదా అని. మనకి శరీరాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? మంచి పనులు చేయమని చెప్పించాడు. అంటే ఈ శరీరమే మన ధర్మక్షేత్రం. ఇందులో కూడా ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది, మంచికి చెడు. మంచి చేయాలి అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది, చెడు ఆకర్షణీయంగా ఉంటుంది. ఓన్లే ఇది 1 వే అని చెప్పాడు, ఈ 1 వేలో వస్తే ఇలా తిరిగితేనే వెళ్ళాం, ఇక్కడ అడ్డదారి ఉంది కదా, ఇక్కడ ఎవడో లేడు కదా పోలీసు, తిప్పే ఈ సమయంలో ఎవడు ఉంటాడు, వాడు నా పర్వాలేదే మన మనసు కనిపిస్తుంది. ఎందుకని ఇది దగ్గర వాడు 1 వే అన్నాడంటేనే మనకు అలా తిరిగి ఇదంతా కూడా వెళ్ళాలి. అనవసరం అంత శ్రమ పడే బదులు కొంచెం ఇలా అడ్డంగా వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు కదా. దానికోసం మనం ఏం చేస్తాం, అనేక రకాలైనటువంటి కారణాలని మనకి చెప్పుకుంటాం. నేను వెళ్ళే పని మంచి పని కదా, వాడు ఎవడో పిలిచాడు, వాడికి ఎమర్జెన్సీ అన్నాడు, అంచేది నేను ఇలా వెళ్ళిపోవచ్చు, తప్పేం లేదు, అలాగా అయినా ఎవడో లేడు కదా, అట్నుంచి ఎవడైనా వస్తుంటే కదా కొన్ని డాష్ ఇస్తాడేమో అని, ఈ టైంలో ఎవడో ఉంటాడు ఖాళీగా ఉంది కదా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి. అంటే మనం ఎలాగోలాగా మన మనసుకు సర్ది చెప్పేసుకుని మనం చేయదలుచుకునేటువంటి పని మనం చేసేద్దామని చెప్పి చూస్తాం. వివేకం అనేటువంటిది ఏం చేస్తుంటుంది, వద్దులే ఎందుకైనా మంచిదే, ఎందుకు ఒక్కొక్క 2 నిమిషాలు ఆలస్యం అంతే కదా, అటు తిరిగి వెళ్తే అనిపిస్తుంది. ఈ రెండింటికి మధ్య ఎప్పుడు కూడా సంఘర్షణ అనేటువంటిది ఉంటుంది. మంచి వైపు చేద్దాము, ఉన్నటువంటి దాన్ని మనం అనుసరిద్దాము ధర్మాన్ని అని చెప్పి ఒక బుద్ధి చెప్తుంది. అక్కర్లేదే చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చులే, మనకి ఎవరికి మనం ఏమీ హాని చేసేయట్లేదు కదా దీనివల్ల అని చెప్పి ఇంకోటి చెప్తుంది. ఈ రెండింటికి మధ్య ఘర్షణ అనేటువంటిది ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. దీంట్లో సాధారణంగా చెడు ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి, తొందరగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది కాబట్టి, దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి, దగ్గరగా అనిపిస్తుంది కాబట్టి మనకి అంతవరకు ఏం లేదు. మనమైనా అంతే కదా, మెట్లకి పైకి బదులు లిఫ్ట్ ఉంటే లిఫ్ట్లో ఎక్కుదాం అనిపిస్తుంది. దానివల్ల మనకి ఆరోగ్యం కాదండి, ఇదంటే హాయిగా మెట్లు ఎక్కడండి, ఎక్కేటప్పుడు కావాలంటే దిగేటప్పుడు దిగుతామండి, ఎక్కేటప్పుడు ఎవరు ఎక్కుతారండి అనిపిస్తుంది. అంటే ధర్మం అనేటువంటిది నెమ్మదిగా ఉంటుంది, అదే మెట్లకి పైకి ఎక్కడం. చెడు అనేటువంటిది ఏం చేస్తుంది, తొందరగా తీసుకెళ్తాం. ఎప్పుడైనా సరే ఈ రెండింటికి మధ్యలో మనకి ఘర్షణ అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ టెంప్టేషన్ అనేటువంటిది ఉంటుంది. చెడు ఎప్పుడు కూడా ఆకర్షిద్దామని చెప్పి చూస్తుంది. వివేకంతో మనం దాన్ని అణిచి మనం ఉంటామా ఉండమా అనేటువంటి సంఘర్షణ మనలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ధర్మక్షేత్రం. ఈ ధర్మక్షేత్రంలో మనం చేసేటువంటి పనులే మనం ధర్మం వైపు ఉంటామా అధర్మం వైపు ఉంటామా అని ప్రతి క్షణము మనకి హెచ్చరిస్తూ ఉంటాయి. ఇది అందుకని ధర్మక్షేత్రం అన్నాడు కురుక్షేత్రం. అంతవరకు బాగానే అయినా కానీ రాష్ట్రుడు తక్కువ వాడేం కాదు నిజానికి. అంటే వ్యాసుడు అంశ వల్ల ఆయన జపించాడు. పాండురాజు వేళ్ళు విధుడు ఎలా పుట్టాడో ఆయన వ్యాసుడు ఎక్కిదే. కాకపోతే ఏంటంటే సింబాలిక్గా ఆయన కూడా గుడ్డివాడు అనడంలో ఏంటంటే జ్ఞానం ఉన్నంత మాత్రం చేత మనిషికి లాభం ఏమీ లేదు. తెలిసి కూడా తప్పులు చేస్తున్నాం. తెలియక తప్పులు చేసినటువంటి వాడి పరిస్థితి లేదు. తెలిసి కళ్ళు మూసుకుని మనం ప్రవర్తించడం అనేటువంటి దానికి ధృతరాష్ట్రుడు కాదు. ఆయన తెలియక కాదు, ఉడుకంటే ఒక ప్రేమ అదేం చేస్తూ ఉంటుంది, కళ్ళ మీద అలాగా పొర కమ్మేస్తూ ఉంటుంది. ఎంత మనకి తెలిసిన అదైనా సరే అవతల వాడికి అయితే మనం ఉపన్యాసాలు ఇచ్చి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలంటే అదే మన పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి మనం అలాగా చేయలేము. ఎందుకంటే ఆ ప్రేమ అనేటువంటిది, ఆ పేజ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ బంధం అనేటువంటిది అలాగా పడుకుంటుంది. దానికి ఉదాహరణ ధృతరాష్ట్రుడికి అంటే చాలా జ్ఞానం ఉన్నప్పటికీ కూడా తనదైనటువంటి విషయం పట్ల మమకారంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వాడు. గుడ్డిదనం అంటే అక్కడ కళ్ళు మూసుకుపోవడం మీద మనకి. అందుకని ఇంత చెప్పి ఇది కురుక్షేత్రము, చక్కటి ధర్మక్షేత్రము, ఇక్కడ యుద్ధం కోసం లేరంటూ ఏమయ్యా ఈ కౌరవులు పాండవులు ఏం చేశారు అని అడగకుండా మనవాళ్ళు పాండవులు, ఈ దుర్యోధనుడు వాళ్ళు అనకుండా అవును మనవాళ్ళు వాళ్ళు అన్నాడు. అక్కడే ఆయన పక్షపాతాన్ని చూస్తారు. మామకాహ పాండవాశ్చైవ, మామకులు అంటే మనవాళ్ళు, నా వాళ్ళు ఇంకా ఖచ్చితంగా చెప్పండి నా వాళ్ళు పాండవులు. పాండవుల్ని అవతలకి చెప్పారు. పాండవులు తన వాళ్ళే కదా, తన తమ్ముడు పిల్లలే కదా. ఏమయ్యా నా పిల్లలు నా తమ్ముడు పిల్లలు అని అనొచ్చు కదా. కొని
బంధుత్వంతో చెప్పాలంటే నా పిల్లలు తమ్ముడు పిల్లలు ఏం చేశారు లేదు, కౌరవులు పాండవులు అనేది లేదు, ఈ అన్నదమ్ములు ఏం చేశారు, ఏదైనా అనొచ్చు. ఆయన ఏం చేశాడు, మామకాహ నా వాళ్ళు అందరిలోనే కొంచెం ఈ వైపు ఒరుగుతోంది సుమాకాసు. అంటే ఈయనకి ధర్మం తెలుసు, అన్నీ తెలుసు, అయినా సరే వీళ్ళని కూడా అదే అన్నాడు, రావణాసుడు అదే అన్నాడు. నాకు తెలుసు సీతాదేవిని తీసుకురావడం తప్పు, పరాయవాడి భార్య, నేనేం శాస్త్రాలు చదువుకునే వాడిని కాదు కదా, పుస్తకాలన్నీ కంటస్థపట్టి నేను చెప్పేగలను, మీకు ఎక్కడెక్కడే ఉందో నేను చెప్పాను, అయినా సరే నేను సీతాదేవిని చెప్పాను. నాకు తెలియక కాదు, తీసుకురావడం తప్పు, అవతలవాడు అడిగినా సరే పంపించినా సరే ఇప్పుడు ఇవ్వకపోవడం మరీ తప్పు, అన్నీ నాకు తెలుసు, అయినా నేను ఇక్కడ చేస్తాను. దుర్యోధనుడు అదే నాకు తెలుసు, నేను చెప్పేవి ఏమిటో తెలుసు, వాళ్ళదే ధర్మం అంటారు అవనండి, అయినా సరే నేను మాత్రం తెలిసి మనం తప్పు చేయడము అనేటువంటి దాంట్లో పిల్లల మీద ఉండేటువంటి ప్రేమతోటి చేసి గుడ్డివాడైనటువంటి వాడు ధృతరాష్ట్రుడు, ఒక అహంకారంతో చేసినటువంటి వాడు దుర్యోధనుడు. దుర్యోధనుడికి ఏంటంటే ఒక మాట, నేను ఎప్పుడు నెగ్గాలి, నా మాట నెగ్గి తీరాలి, నేనేమనుకుంటే తప్పాలి. తప్పు ఒప్పు అనేటువంటివి సరే, అది తప్పు అయినా సరే అవును నాకు తెలుసు తప్పే, అయినా సరే నాకు మాత్రం ఈ విషయంలో